చైతన్య రథం వీక్షకులకు స్వాగతం. నేటి మన చైతన్య రథంలోని ప్రధాన అంశాలు: క్లస్టర్ల వారీగా పారిశ్రామిక అభివృద్ధి, 3 మెగా సిటీలు, 15 ఇండస్ట్రియల్ జోన్లుగా అభివృద్ధి, పెట్టుబడుల సదస్సు కంటే ముందుగానే పరిశ్రమలకు శంకుస్థాపనలు. ఈ నెల 14, 15 తేదీలు జరగనున్న సిఐ భాగస్వామ్య సదస్సు కంటే ముందే పరిశ్రమలకు శంకుస్థాపనలు జరగాలని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. 12వ పెట్టుబడుల ప్రోత్సాహ బోర్డు సమావేశంలో చంద్రబాబు ఉద్ఘాటన. 1,01,899 కోట్ల రూపాయల పెట్టుబడులు, 85,870 ఉద్యోగాలకు ఎస్ఐబిపిలో ఆమోదం. 16 నెలల్లో 8,08,899 కోట్ల రూపాయల పెట్టుబడులు, తద్వారా 7,08,871 ఉద్యోగాలకు గ్రీన్ సిగ్నల్. అన్నదాతలకు అండ, ఎన్జీఆర్ఎస్ పూర్తి అన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు. రైతు బాంధవుడిగా ఎన్జీ రంగా అందరికీ ఆదర్శప్రాయుడు అన్నారు ముఖ్యమంత్రి. గత పాలకులు 2019-2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతులని రోడ్డున పడేసిన తీరు, రైతులకు జగన్మోహన్ రెడ్డి చేసిన ద్రోహం, అన్యాయం ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గుర్తు చేస్తూ పంటల బీమా ఎగ్గొట్టి రైతులను జగన్మోహన్ రెడ్డి దగా చేసిన తీరుని ఎండగట్టారు. చంద్రబాబు నాయుడు గారు అధికారం చేపట్టగానే ఏ ఒక్క రైతు ఆధారపడద్దని, ధాన్యం కొన్న 24 గంటల లోపే ఆ రైతుల ఖాతాల్లో నగదు జమ చేసిన పరిస్థితులు మనం చూసాం. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రైతుల దగ్గర ధాన్యం కొంటే 6 నెలలు 8 నెలలకు కూడా డబ్బులు రాని పరిస్థితి చూసాం. డబ్బులు ఇచ్చే సమయంలో తేమ కోతని, కాటా కోతని, కమిషన్లని ఆ రైతుని ఎలా ముంచి వంచాడో కూడా చూసాం మనం. 6 నెలలు 8 నెలల తర్వాత కూడా ఆ ధాన్యం సొమ్ము ఆ రైతుకు సక్రమంగా ఇచ్చిన పరిస్థితి ఏనాడూ లేదు. అలాంటి జగన్మోహన్ రెడ్డి ఇవాళ రైతులంటూ మొసలి కన్నీరు కార్చడం వింతగా ఉంది. ఎన్జీ రంగా 125వ జయంత్యోత్సవాల్లో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆధునిక రాజ్యాంగ సంస్థలు పుస్తకాన్ని ఆవిష్కరించారు. 16 నెలల్లో మనం చేసిన మంచి పనులను ప్రజల్లోకి తీసుకువెళ్ళనంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. పని చేసిన కార్యకర్తలను గుర్తుంచుకుని వారికి నామినేటెడ్ పదవులు ఇస్తున్నామన్నారు మంత్రి. శవ రాజకీయాలు, నీచ రాజకీయాలు, దుష్ట రాజకీయాలు, అబద్ధాలను వండి వార్చడం వైసీపీ డిఎన్ఏలలో ఉందని నారా లోకేష్ మండిపడ్డారు. ఆ పార్టీ చేస్తున్న ఫేక్ ప్రచారాలను, దుష్ప్రచారాలను తిప్పి కొట్టాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందంటూ పేర్కొన్నారు మంత్రి. కూటమి కార్యకర్తలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కలిసి ఒకటిగా మసలండని, కలిసికట్టుగా పనిచేయండి అని, కలిసికట్టుగా ప్రజలతో మమేకమవుతూ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలని, చేస్తున్న సంక్షేమ కార్యక్రమాలని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాల్సిన బాధ్యత అందరిపైన ఉందంటూ ఉద్ఘాటించారు మంత్రి నారా లోకేష్. వచ్చే ఏడాది వెలుగొండ ఆయకట్టుకు నీరిస్తామన్నారు మంత్రి నిమ్మల రామానాయుడు. యుద్ధ ప్రాతిపదికన ప్రాజెక్టు పనులు పూర్తి చేస్తున్నామన్నారు మంత్రి. నిపుణులతో కలిసి పనులను పరిశీలించిన మంత్రి. గతంలో ఇదే ప్రాజెక్టుని జగన్మోహన్ రెడ్డి జాతికి అంకితం చేశాడు. 2 ట్యాంకర్లు నీళ్లు పోసి రిబ్బన్ కట్ చేసి జాతికి అంకితం చేశానన్నాడు. ఎలా చేశాడు? ఆ వెలుగొండ ప్రాంత ప్రజల్ని, రైతుల్ని బయటికి రానివ్వకుండా 144 సెక్షన్ పెట్టి పోలీసులతో కట్టడి చేసి తన దండుపాళ్యం బ్యాచ్ని మాత్రం పక్కన పెట్టుకుని జాతికి అంకితం చేశాడు. స్థానిక ఎమ్మెల్యే చంద్రశేఖరరావు గారు లేచిన దగ్గర నుంచి రాష్ట్రంలో ఉన్న సమస్యలన్నీ తనవేనంటాడు. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలన్నీ తప్పు అంటాడు. సంక్షేమ కార్యక్రమాలు అందట్లేదంటాడు. కళ్ళు మూసుకుపోతే ఎవరేం చేస్తారు? ఎమ్మెల్యే గారు, మీ అధ్యక్షుడు నీ నియోజకవర్గంలో జాతికి అంకితం చేసినప్పుడు నీ కళ్ళు ఏ జేబులో దాచుకున్నావో ప్రజలకు చెప్పాలి. అలాంటి సిగ్గుమాలిన, నీతి మాలిన పనులు చేసిన జగన్మోహన్ రెడ్డిని మోయడానికి మీకు సిగ్గు అనిపించడం లేదా కానీ ఆ ప్రాంత ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలు కూడా చీక్ కొడుతున్నారన్న సోయ మీకు ఇంకా చేరకపోవటం ఆశ్చర్యంగానే ఉంది. యువత భవిష్యత్తు నాశనమే జగన్ రెడ్డి ముఖ్య ఉద్దేశం అంటూ మండిపడ్డారు ఖమ్మం కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం చౌదరి. కరెక్ట్గా 4 రోజుల ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం నాయకుడు కొండారెడ్డిని విశాఖపట్నంలో పోలీసులు అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు? మాదక ద్రవ్యాలు సేవిస్తున్నాడని, తన అనుయాయుల చేత మాదక ద్రవ్యాలు తెప్పించి అమ్ముతున్నాడని. ఆ పట్టుబడిన 3వ రోజు జగన్మోహన్ రెడ్డి యువతతో సమావేశం వంటి పెట్టి అక్కడ ఆకురౌడీల్ని, గోండాలని, పిక్ పాకెటర్స్ని, గంజాయి స్మగ్లర్స్ని, ఇదిగో ఇలాగే మాదక ద్రవ్యాలు సప్లై చేసేవాళ్ళని కూర్చోబెట్టుకుని సుమారుగా 150 మందిని కూర్చోబెట్టుకుంటే వాళ్ళలో 20 మంది మాత్రం కాస్త మంచివాళ్ళు కనిపించారు. మిగతా 130 మంది మధ్య వయస్కులు, ఇందాక మనం చెప్పుకున్నట్టు దోపిడీ ముఠ. ఆఖరికి వాళ్ళు కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పే అబద్ధాలు వినలేక చెవులు మూసుకుని ఆశ్చర్యపోయి జగన్ రెడ్డి ఎంక చూస్తున్నారు. ఆ సమావేశంలో తులసి మొక్క అంటాడు, తులసి తోట అంటాడు. తులసి తోట, తులసి వనం అని ఆంధ్రప్రదేశ్లో మనం గంజాయి మొక్కలమని
చెప్పకనే చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. తులసివనం లాంటి ఆంధ్రప్రదేశ్లో గంజాయి మొక్క, అతిపెద్ద గంజాయి మొక్క జగన్మోహన్ రెడ్డి. ఆ జగన్మోహన్ రెడ్డి అనే గంజాయి మొక్క నీడన పెరుగుతున్న పిల్ల గంజాయి మొక్కలే మొన్న ఆయన ముందు కూర్చున్నాడు అంతా. కొండారెడ్డి ఉదాహరణ. ఆ కొండారెడ్డి గుడ్డు అమర్నాథ్కి ప్రియ శిష్యుడు అంట. మళ్ళీ అలాంటి సన్నాసులను అందరినీ చేర్చుకుని పక్కన పెట్టుకుని తులసివనం అంటాడు, గంజాయి వనం అంటాడు. ఏం మాట్లాడుతున్నాడు? మతి ప్రేమించిన జగన్మోహన్ రెడ్డికి అర్థం కాని భాషలో మాట్లాడాడు కాసేపు. ఈ నెల 14, 15వ తేదీల్లో జరగబోయే సిఐ భాగస్వామ్య సదస్సులో 20 దేశాల నుంచి, ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల నుంచి అతిరథ మహారథ పారిశ్రామికవేత్తలు, సిఇఓలు వస్తూ ఉంటే రాష్ట్రానికి లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకురాబోతూ ఉంటే ఆ దుగ్ధతో, ఆ కడుపు మంటతో పెట్టుబడులని గ్రౌండ్ అయితే రాష్ట్రం ఎక్కడ సుభిక్షంగా తయారవుతుందో, ఆర్థికంగా ఎక్కడ బాగుపడుతుందో, ప్రజల సుఖశాంతులతో ఎక్కడ బాగుపడతారన్న ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి కడుపు మంట తీసుకోవడానికి ఆ పేటీఎం గాళ్ళని, ఆ గంజాయి బ్యాచ్ని, ఆ మాదక ద్రవ్యాలు అమ్ముకొని సప్లై చేసే బ్యాచ్ని పోగేసుకుని అలజడులు సృష్టించడానికి వంకలైనమ్మ డొంక పట్టు తిరిగినట్టు తన ప్రభుత్వ కాలంలో ఒక్క కాలేజీ కూడా పూర్తి చేయలేని మెడికల్ కాలేజీల పేరిట నిరసన తెలియజేయాలంటాడు. అది 14, 15 సిఏ భాగస్వామ్య సదస్సుకు ముందు, 2 రోజుల ముందు. జగన్మోహన్ రెడ్డి ఈ ప్రకటన ద్వారా స్పష్టంగా చెప్తున్నాడు, ఈ రాష్ట్రం బాగుపడటం నాకు ఇష్టం లేదు, ఈ రాష్ట్రంలో పరిశ్రమలు రావడం నాకు అంతకంటే ఇష్టం లేదు, ఈ ప్రజలు సుఖశాంతులతో ఉంటే నాకు కంటగింపుగా ఉంటుంది, నేను వాళ్ళ సంతోషాన్ని చూడలేను, అందుకనే నేను పెట్టుబడులను అడ్డుకునే ప్రయత్నం చేస్తా. ఇలాగ ఈమెయిల్స్ పంపించాడు, ఉత్తరాలు రాపించాడు, రకరకాల విన్యాసాలు చేశాడు ఆల్రెడీ. అయినా జగన్మోహన్ రెడ్డి ఎంత సన్నాసో ఆ పారిశ్రామికవేత్తలకు అర్థమయ్యి, నువ్వు పక్కపోరా బాబు, కూటమి ప్రభుత్వం అక్కడ ఉంది, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నాడు, నీలాంటి సన్నాసుల ఆటలు సాగనివ్వరు, మేము పెట్టుబడులు పెడతామంటూ క్యూ కట్టి మరీ వస్తున్నారు. వీటన్నిటినీ నిశ్చితంగా ప్రజలు కూడా గమనించి అలాంటి అల్లరి చిల్లరి మోకల ఆటలు సాగనివ్వకుండా కట్టడి చేయాల్సిన బాధ్యత కూడా ప్రజలుగా మన మీద ఉంది. ప్రభుత్వం చేసే పని ప్రభుత్వం చేస్తుంది, వ్యవస్థలు చేసే పని వ్యవస్థలు చేస్తాయి. దొంగల్ని, రౌడీల్ని, అరాచకవాదుల్ని కట్టడి చేసి కంట్రోల్ చేయాల్సిన బాధ్యత మన మీద కూడా ఉందన్న విషయాన్ని ప్రజలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. రాష్ట్రానికి మరో పెద్ద భారీ ప్రాజెక్ట్, తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రీమియర్ ఎనర్జీ సంస్థ 5,942 కోట్ల రూపాయల పెట్టుబడితో నాయుడుపేట వద్ద అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ సోలార్ సెల్ యూనిట్ పెట్టబోతా ఉంది. ఫేజ్ 1లో 5,942 కోట్ల రూపాయల పెట్టుబడి, తర్వాత దాన్ని ఎక్స్టెన్షన్ చేసే అవకాశాన్ని కూడా ఆ సంస్థ ప్రతినిధులు స్పష్టంగా తెలియజేశారు. చంద్రబాబు గారిని చూసి, చంద్రబాబు గారి దార్శనికతను చూసి, చంద్రబాబు గారి విజన్ చూసి వస్తున్న పెట్టుబడులని, ఏదైతే ఎన్నికల్లో 20 లక్షల ఉద్యోగాల కల్పనే మా లక్ష్యమని వాగ్దానం చేశారో ఆ దిశగానే వడివడిగా అడుగులు వేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మంత్రి నారా లోకేష్ గారు త్వరితగతిన తీసుకున్న చర్యల ఫలితమే లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు గ్రౌండ్ కాబోతున్నాయి, లక్షల ఉద్యోగాలు రాబోతున్నాయి. సీఎం చంద్రబాబు అనుభవం, సమర్థతతో రాష్ట్రం దూసుకు వెళుతోంది అన్నారు మంత్రి నారా లోకేష్. పొరుగు రాష్ట్రాలు అసూయపడేలా లక్షల కోట్ల రూపాయల పరిశ్రమలను తీసుకొచ్చి గ్రౌండ్ చేసి లక్షల ఉద్యోగాలు కల్పించి భారీ మెజార్టీ ఇచ్చిన ప్రజల రుణం తీర్చుకొని ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి తీరుతామని మంత్రి నారా లోకేష్ అనంతపురం సభలో స్పష్టం చేశారు. అనంతపురం జిల్లా అంటే టీడీపీ అడ్డా, టీడీపీ అడ్డా అనంతపురం జిల్లా అని మరోసారి రుజువు చేశారని ఆ జిల్లా ప్రజల్ని కొనియాడారు మంత్రి నారా లోకేష్. అలాంటి అనంతపురం జిల్లాకి ఎంత చేసినా తక్కువే అంటూ, చాలా చేశాం ఇంకా చేస్తామంటూ కార్యకర్తల సమావేశంలో ఆయన స్పష్టంగా పేర్కొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఏనాడు తన సొంత పార్టీ కార్యకర్తలను కూడా పట్టించుకోలేదని, టీడీపీ పార్టీ విషయంలో కార్యకర్తే అధినేత అని జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు పలుమార్లు స్పష్టం చేశారని గుర్తు చేశారు మంత్రి నారా లోకేష్. మహిళా క్రికెటర్ శ్రీచరణ్ని అక్కన చేసుకుని చంద్రబాబు నాయుడు గారు, ఈ మహిళా క్రికెటర్ గురించి 3 రోజుల ముందు వైసీపీ పేటీఎం గాళ్ళు ఎన్ని పిచ్చి రాతలు రాశారో చూసాం. చంద్రబాబు నాయుడు గారు లండన్ పర్యటనలో పారిశ్రామికవేత్తలతో సమావేశమైన సందర్భంలో
రాష్ట్ర క్రికెట్ని పట్టించుకోకుండా లండన్ పర్యటన చేస్తాడు చంద్రబాబు అంటూ ఆ నీలి మీడియా కూలి కుక్కలో ఎలా విషయానికి అగ్ని చూసాం. ఆయన రాగానే ఆ క్రికెటర్ శ్రీచరణ్ని అక్కడిని చేసుకుని 2,50,00,000 రూపాయల నజరానా ప్రకటించారు. కడపలో 1000 గజాల ఇంటి స్థలాన్ని ప్రకటించారు. శ్రీచరణ్కి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని కూడా నిర్ణయం తీసుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సందర్భంగా శ్రీచరణ్కి పుష్పగుచ్చంతో స్వాగతం పలికారు మంత్రి నారా లోకేష్. చంద్రబాబు నాయుడు గారు ఆ క్రికెటర్ని అక్కడిని చేసుకుని అన్ని మంచి పనులు చేస్తే ఆ నీలి కుక్కలో ఇవాళ మాట్లాడవు. 3 రోజుల ముందు మాత్రం విషపు రాతలు, విషపు మాటలు, విషపు డిబేట్లు. రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకొస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి, మా కుటుంబాలు కూడా బాగుంటాయి, మాకు టైంకి అన్నం దొరుకుద్ది. జగన్మోహన్ రెడ్డి లాంటి దుర్మార్గుడి దగ్గర నీచుపు పనులు చేసి కూలీ కోసం దిగజారిపోయి పేటీఎం పనులు చేసుకునే అవకాశం నుంచి తప్పించే మార్గాన్ని చూస్తున్న చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు చెప్పకుండా, శుభాకాంక్షలు చెప్పకుండా ఆయన చేసే మంచి కార్యక్రమాల పట్ల విషం చిమ్ముతూ ఆ సన్నాసులు చేసే విష ప్రచారాన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు, యువత గమనిస్తూనే ఉంది. ఓడిపోయిన తర్వాత ఈ 17 మాసాల కాలంలో జగన్మోహన్ రెడ్డి దండుపాళెం బ్యాచ్, జగన్మోహన్ రెడ్డి దొంగల ముఠ, జగన్మోహన్ రెడ్డి గంజాయి ముఠ, జగన్మోహన్ రెడ్డి మాదక ద్రవ్యాల ముఠ ఎన్ని నీచ పనులు చేసిందో చూస్తానన్నాం, ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అలాంటి సన్నాసులు వాగుళ్ళ మీద, అలాంటి వెధవలు పెట్టే డిబేట్ల మీద ప్రజలు స్పందించడం మానేశారు. అవి ప్రభుత్వం చేసే కార్యక్రమాల్లో, మంచి కార్యక్రమాల్లో పాల్గొని మీరు కూడా భాగస్వామ్యం తీసుకొని, ఇదిగో మీరు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తున్నారు, ఆ కుటుంబానికి పెన్షన్ రాలేదు, వాళ్ళకు కూడా ఇస్తే బాగుంటుందని చెప్పి అలాంటి సలహాలు ఇస్తే మిమ్మల్ని కూడా ప్రజలు మెచ్చుకుంటారు. అంతేగాని 4,000 రూపాయల పెన్షన్ వాళ్ళకి ఇవ్వటం ఏంటి, వాళ్ళు శుభ్రంగా 3 పూటలు అన్నం తినటం ఏంటి, మా జగన్మోహన్ రెడ్డికి మళ్ళీ వాళ్ళకి అన్యాయం చేయాలి కదా, వాళ్ళని తొక్కేయాలి కదా, వాళ్ళని నాశనం చేయాలి కదా, వాళ్ళకి కల్తీ మద్యం తాగించి వాళ్ళని ఆసుపత్రుల పాలు చేయాలి కదా అని చెప్పి మీరు అనుకుంటే ప్రజలు మెట్టుతో కొడతారన్న సంగతి గుర్తుంచుకుని వ్యవహరించండి.